నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. నవరత్నాలు ప్లస్ అనేటువంటి పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. మరి దీనిపైన భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి జనాల నుంచి. మరి రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అంకమరావు. జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాని మీద భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. సో ప్రజల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ భిన్నాభిప్రాయాలు ఏమి లేవు, ఒకటే అభిప్రాయం అనిపిస్తూ ఉంది అందరి మధ్య. కార్యకర్తలేమో తలబాదుకుంటున్నారు, నాయకులేమో ముసుగేసుకొని పనుకున్నారు, ఆయనలోనేమో ప్రేతకడ కనపడతా ఉంది. అందరు కలిసి ఓడిపోతున్నారు కాబట్టి ఒకటే మేనిఫెస్టో, ఇంతకంటే ఏం చేస్తాంలే, ప్రత్యేకంగా మనం కొత్తగా ఇచ్చేది ఏముందలే, మన గురించి అందరికీ తెలిసింది, ఒకవేళ మనం ఏదన్నా చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరనే నిర్ణయానికి వచ్చినట్టు కనపడతా ఉంది. ఆయన ప్రకటించిన విధానం చూసినా, ఆయన మాట్లాడిన విధానం చూసినా జీవకళ ఎక్కడా కనపడలా నాకైతే. మరి మీకు ఏమైనా కనిపిస్తుందో నాకైతే తెలియదు. ఇప్పుడు ఒక పథకాలు ఇప్పుడు దాంట్లో లబ్ధిదారులకి ప్రతి నెల 3,000 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నారు. పెన్షన్లకు సంబంధించి 3,500 ఇస్తా అన్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే, కూటమి అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఈ 2 నెలలకు కూడా కల్పిస్తానంటున్నాడు. అర్థమైందండి? జూలైలో. ఇప్పుడు ఈయన 3,500 రూపాయలు చేశాడు. ఎప్పుడు? 2028, 29. 2028 జనవరికి 250 రూపాయలు పెంచుతారట. 2029 జనవరికి ఇంకో 250 రూపాయలు పెంచుతారట. అంటే 500 రూపాయలు పెంచుతారు. ఈ 3 సంవత్సరాలు ఇదే విధంగా కొనసాగిస్తాడు. అంటే ఇప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా ఆయన దాంట్లో ఏమన్నాడు, మన దగ్గర డబ్బులు ఉంటే కదా పంచేది. అంటే సంపాదన ఎలా చేయాలో తెలియదు కదా. సంపద సృష్టిస్తే ఆ సంపదలోంచి సంక్షేమానికి ఖర్చు పెట్టవచ్చు. ఇప్పుడు చాలామందికి అర్థం కాని ఏంటంటే, ఇప్పుడు వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా సంక్షేమానికి బడ్జెట్లో 9.5% ఖర్చు పెట్టింది. వీళ్ళు ఈ 5 సంవత్సరాల్లో నేను చాలా సంక్షేమం చేశామని చెప్పుకుంటున్నారు కదా, బడ్జెట్లో 15.08% మాత్రమే ఖర్చు పెట్టారు వీళ్ళు. దీన్ని ఒకసారి అందరూ అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఇచ్చింది 2,70,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఆయనే చెబుతున్నాడు కదా చాలా స్పష్టంగా, సంక్షేమం ద్వారా వాళ్ళు ఇచ్చింది 2,70,000 కోట్ల రూపాయలు. మిగిలిన డబ్బులు ఏమైపోయినాయి? 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. రమారమి 12.5 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయం వచ్చింది. మరి ఈ చూసుకుంటా ఉంటే 2,70,000 రూపాయలు మీరు ఖర్చు పెట్టారని మీరు భావిస్తున్నారు కదా, మిగిలిన 18 లక్షల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి? 18 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి? దేనికి వినియోగించారు? అప్పులకి ఎంత తీర్చారు? మౌలిక వసతులకి వేరే దానికి ఎంత ఖర్చు పెట్టారు? ఇప్పటి వరకు దానికి సంబంధించిన లెక్కలు ఏమన్నా ఉన్నాయా? ఈరోజు ప్రజలు ఇవన్నీ కూడా ప్రశ్నించుకుంటూ ఉన్నారు. ఇకపోతే అమ్మఒడి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు కనుక అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పుస్తకాలు ఇచ్చారు, వాళ్ళకి ఫీజులు కట్టారు, అలాగే బ్యాగులు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, బూట్లు ఇచ్చారు, సాక్సులు ఇచ్చారు, ఆడపిల్లలకి సైకిళ్ళు కూడా ఇచ్చారు. మరి వీళ్ళు ఒక 15,000, అందుట్లో 2,000 రూపాయలు మరుగుదొడ్ల మరమ్మతులు కానీ, లేకపోతే స్కూల్లో సంబంధించినటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి దానికోసం ఒక 1,000 రూపాయలు వాళ్ళు తీసేసుకుంటూ 13,000 రూపాయలు అమ్మఒడి కింద వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికే అంటున్నారు. అంటే నువ్వు అక్కడ పోటీ పడలేకపోయావు. రైతులకు సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా రైతులకు సంబంధించి వాళ్ళకి 50,000 రూపాయలు రుణమాఫీ చేసింది. అలాగే 1,50,000 చూసుకొని దానికి 5 విడతలుగా తీరుద్దామని నిర్ణయించుకున్నారు. 3 విడతలుగా ఇచ్చారు. మిగిలిన 2 విడతలు ఎన్నికల ముందు ఫిబ్రవరిలోనే వాళ్ళు బ్యాంకులో రెడీ చేసి పెట్టుకుంటా ఉంటే వచ్చిన సిఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆ రోజు అది పక్కన పడేశారు, రైతులకు అందజేయాల. ఆ డబ్బులే ఈ 5 సంవత్సరాలు నువ్వు నడుపుకుంటా వచ్చావు. నువ్వు ప్రత్యేకంగా దాని సంపద సృష్టించి అయితే రైతులకు ఏమీ లేదు. తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు సంబంధించి చాలా స్పష్టంగా ఆ రోజు రైతు రుణమాఫీ కొంత చేయటమే కాకుండా మిగిలిన విధంగా చూసుకుంటా ఉంటే వాళ్ళకి నాణ్యమైన విత్తనాలు అందించింది తక్కువ రేట్లకి, భూసార పరీక్షలు చేయించింది, మెట్ట ప్రాంతం వాళ్ళకి మిర్చి కానీ ఈ కానీ కప్పుకోవడానికి టార్పాలు అందజేసింది, ట్రాక్టర్కి సంబంధించిన పరికరాలు అందజేసింది రాయితీలతోటి. అలాగే వీటన్నిటికంటే కూడా ముఖ్యం
రాయలసీమ ప్రాంతం కావచ్చు, మెట్ట ప్రాంతాల కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యాన్ని వృద్ధి చేయడం కోసం ఎస్టీలకి, ఎస్సీలకి 100% రాయితీతోటి, మిగిలిన వాళ్ళకి 90% రాయితీతోటి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అందజేయబట్టి ఈరోజు రాయలసీమ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైల్లో ఇక్కడ పండించినటువంటి హార్టికల్చర్కి సంబంధించిన పండించినటువంటి పంటలు ఢిల్లీకి వెళ్తూ ఉన్నాయి. అది తెలుగుదేశం పార్టీ సాధించినటువంటి ఘనత. ఇప్పుడు దాన్ని బేరీజ్ వేసుకుంటున్నారు. నీ జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టులో ఇబ్బందికరంగా వచ్చేసి ఆ రోజు వరదలకి ఈ రోజుకి దాని మరమ్మతులు పూర్తి చేయలేదు. ఆ చనిపోయిన బాధితులకి మీరు ఈ రోజు వరకు కూడా అండగా లేరు. ఎందుకు లేరు అని చెప్పని చాలామంది ప్రశ్నించుకున్నారు. వాళ్ళకి అర్థం కాని ఏంటంటే మరమ్మతులు చేసి నీటి ప్రవాహం వస్తే ఇసుక దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇసుక దోపిడీ కోసం ఇంతమందిని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది గమనించని పిచ్చివాళ్ళైతే కాదు కదా ప్రజలు కానీ, రైతులు కానీ. ఇవన్నీ కూడా వాళ్ళు లెక్కేసుకుంటా ఉన్నారు. ఇక మీరు ప్రకటించిన మేనిఫెస్టోలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత లేకపోతే లబ్ధిదారుల గురించి మీరు ఈరోజు చూసుకుంటా ఉంటే టిట్కో ఇల్లుకి ఒక్కళ్ళకు కూడా అంటే ఉచితంగానే వాళ్ళకి అందజేస్తానని చెప్పని ఆ రోజు మీరు ప్రకటించారు. వాళ్ళకి అందజేయలేదు ఈ రోజు వరకు కూడా. అలాగే 28 లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్పని వాళ్ళకి మీరు తాళాలు గుర్తిస్తాము, అందరూ గృహప్రవేశం చేయటమే అని చెప్పని అన్నారు. అది చేయలేకపోయారు. మీరు గతంలో ప్రకటించిన ఏమి కూడా 99% మీరు చేశామని చెప్పుకుంటున్నారు కదా, అవి ఎటు చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పుకోలేకపోతున్నారు మీరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కూటమి వాళ్ళు ప్రకటించినటువంటి 6 హామీలను చూసుకుంటా ఉంటే మీరు తేలిపోయారు. ఇదే బాధపడుతున్నారు ఈరోజు మీ కార్యకర్తలు కావచ్చు, మీ నాయకులు కావచ్చు. నాయకులే ఇంట్లో ఏడుస్తున్నారు, కార్యకర్తలు బహిరంగ ఏడుస్తున్నారు, అంతే తేడా. అంటే యాక్చువల్లీ ఎప్పుడైనా కానీ మేనిఫెస్టో అనేది చాలా పోటాపోటీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ చంద్రబాబు గారు పెన్షన్కి సంబంధించి 4,000 ఇస్తానని చెప్తే ఈయన 500 తగ్గించి 3,500 ఇస్తానడం ఏంటి? అది కూడా ఏంటి 2 విడతల వారీగా 28-29 సంవత్సరం అంటే మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు ఇద్దామని విడతల వారీగా అంటే ఎన్నికలు తాయలాలి. అది కూడా మళ్ళీ 29లో ఎన్నికలు వస్తాయి కదా, అప్పుడు ఎన్నికల ముందు తాయలాల కింద లెక్క అనమాట అది. అండ్ అలాగే ఈవెన్ వికలాంగులకు కూడా ఆయన ఆల్మోస్ట్ 10,000 వరకు చెప్పడం జరిగింది చంద్రబాబు గారు. సో అంటే ఏది కూడా చంద్రబాబు గారికి మించింది ఏది మేనిఫెస్టోలో ఎక్కడా కనిపించట్లేదు. పేరుకు మాత్రం నవరత్నాలు ప్లస్ అనే ఉంది తప్ప. సో అంటే ఎలాగో ఓడిపోతాం కాబట్టి ఏది ప్రకటించినా ఒకటే అని ఉద్దేశంతో ఇలాంటి ప్రకటించారా? ఏమై ఉండొచ్చు అంతే, అందుట్లో అనుమానమే లేదు. ఎటు మనం ఓడిపోతున్నాము, రేపు పొద్దున వంక చెప్పుకోవచ్చు కదా. వాళ్ళు అది ప్రకటించినందుకు వాళ్ళ ప్రజలు నమ్మారు, మేమేమో ఉండ వాస్తవాలు ఉండ డబ్బుల ప్రకారం ఆలోచించాము, మాకెటు సంపద సృష్టించడం చేత కాదు, పరిశ్రమలు తీసుకురావడం చేత కాదు, ఉండ పరిశ్రమలు తరిమేయటం తప్ప, కానీ ప్రత్యేకంగా మాకు మరి ధనం ఎట్లా వస్తుంది రాష్ట్రానికి, అందువల్ల మేము ఎట్లా ప్రకటించామని చెప్పి చెప్పుకోవడానికి ఈరోజు వాళ్ళ అవకాశం దొరికింది. వాళ్ళు ఇంకో మాట కూడా చెబుతున్నారు, 1,20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ సంక్షేమ పథకాల కోసం ప్రకటించిన సంక్షేమ పథకాలకి ప్రభుత్వం చెల్లించాల్సిన ధనం 1,20,000 కోట్ల రూపాయలు ఉందని ఈరోజు వాళ్ళే చెబుతూ ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారు ఎలా చేయించగలరో ఎలా చేస్తారో క్షుణ్ణంగా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేం లేదు. సూపర్ 6 పథకాలతోటి వీళ్ళు ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళారు. నవరత్నాలు +2 అనే పథకాలతోటి వాళ్ళు ఈరోజు పాతాళానికి వెళ్ళిపోయారు. ఇది ఒక రకంగా రాష్ట్రానికి మంచిదే. ఎక్కడో ఏమోలో కొంత బిలుకు మంటా ఉంది ప్రతి వాళ్ళకు కూడా. ఏం జరుగుతున్నాయి అంటే వీళ్ళు ఏం ప్రకటిస్తారో రేపు పొద్దున ప్రజలు ఎలా నమ్ముతారో అని భావించారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా హాయిగా ధైర్యంగా ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి, గుండె మీద చేసుకొని. ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోపై ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ఒకటే అభిప్రాయంతో ఉన్నారు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అంకమరావు గారు.